హలో వ్యూవర్స్, నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్. ఈ పర్టికులర్ వీడియోలో డెలిమిటేషన్ గురించి మనం తెలుసుకుందాం. మనము చూస్తున్నాము సౌత్ వర్సెస్ నార్త్. డిలిమిటేషన్ ప్రక్రియ ఒకవేళ చేసినట్లయితే 2025 జనాభా ప్రాతిపదికంగా చేసినట్లయితే ఎన్ని సీట్లు పెరుగుతాయి? దానివల్ల నార్త్కు మరియు సౌత్కు మధ్య వ్యత్యాసము ఎంత ఎంత ఉంటుంది? సదర్న్ స్టేట్స్ ఎందుకు వరి అవుతున్నాయి? ఈ డిలిమిటేషన్ ప్రక్రియ జనాభా ప్రాతిపదికంగా జరగకూడదు అనేటటువంటి భావన, తర్వాత అన్యాయం జరుగుతుంది అనేటువంటి భావన సదరన్ స్టేట్స్కు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కలిసి దీనికి అపోజ్ చేయడానికి మీటింగ్ కూడా కాల్ ఫర్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా ఈ పర్టికులర్ డిలిమిటేషన్ ప్రాసెస్కు సదరన్ స్టేట్స్కు అన్యాయం జరుగుతుంది అనేటువంటి గట్టి భావనతోటి ఉన్నారు. సో అసలు డిలిమిటేషన్ అంటే ఏంటి? మామూలుగా కాన్స్టిట్యుయెన్సీస్ అన్నీ కూడా దాన్ని పాపులేషన్ బేస్ చేసుకొని దాన్ని డిమార్కేట్ చేస్తారు. మనకు 543 ఎంపీ సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డిలిమిటేషన్ ప్రక్రియ 1952లో అమల్లోకి వచ్చింది. అయితే ఈ డిలిమిటేషన్ వల్ల అంటే తర్వాత వాయిదా పడుతూ సో ఇది ఖచ్చితంగా ఈ 2026లో డిలిమిటేషన్ ప్రక్రియ జరగాలనేటువంటి ఉద్దేశంతో ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్నట్టు మనం భావిస్తున్నాము. అయితే ఈ డిలిమిటేషన్ వల్ల సో ఏం జరుగుతుంది? సో దానివల్ల సదరన్ స్టేట్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి భావన అయితే మనకు ఉంది. సో ఈ చట్టం అమలులోకి 1952లోకి వచ్చింది. సో 1952, 62, 1972 మరియు 202 చట్టాల కింద 1952, 63, 73 మరియు 202 4 సార్లు డిలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. సో ఈ 52, 63, 1973 అండ్ 2002 మొదటి డిలిమిటేషన్ కసరత్తు అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు 1950-51 సహాయంతో నిర్వహించడం జరిగింది. సో దీన్ని మనం హిస్టరీ చూసుకున్నట్లయితే డిలిమిటేషన్ హిస్టరీ మనం చూసుకున్నట్లయితే రాష్ట్రాల వారిగా లోకసభ కూర్పును మార్చిన చివరి డిలిమిటేషన్ కసరత్తు 1976లో పూర్తయింది. ఇది 1971 జనాభా ప్రాతిపదికంగా జరిగింది. లోకసభ సీట్లు కేటాయింపు ప్రతి రాష్ట్ర జనాభా ఆధారంగా ఉండాలని భారత రాజ్యాంగము నిర్దేశించింది. తద్వారా సీట్లు జనాభా నిష్పత్తి అన్ని రాష్ట్రాల్లో సమానంగా ఉండడానికి వీలైనంత దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది విషయం ఏంటంటే చిన్న రాష్ట్రాలు తర్వాత ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేసి చాలా సదరన్ స్టేట్స్ సక్సెస్ఫుల్ అయినటువంటి స్టేట్స్ నార్థరన్ స్టేట్స్ అయితే ఉన్నాయో ఉత్తర రాష్ట్రాలు చాలా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ సో ఎక్సర్సైజెస్ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఆ జనాభా ప్రాతిపదిక తీసుకున్నట్లయితే వాళ్ళ జనాభా ఖచ్చితంగా అధికంగా ఉంటుంది సదరన్ స్టేట్స్. సదర్న్ అండ్ నార్థన్ స్టేట్స్ మనం చూసినట్లయితే సదర్న్ స్టేట్స్ చాలా డెవలప్డ్ రాజకీయంగా పరిపక్వం చెందినటువంటి రాష్ట్రాలుగా మనం భావించవచ్చు. ఇక్కడ మామూలుగా ఎక్కువగా రీజనల్ పార్టీస్ సో వాళ్ళు ప్రజల పట్ల ప్రజల ఆ, కు వాళ్లకు ఏ విధంగా న్యాయం చేయాలా సో అనేటటువంటి దాని మీద సో డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో చాలా పరిణితి చెందినటువంటి రాష్ట్రాలుగా మనము ఈ సదరన్ స్టేట్స్ చెప్పవచ్చు. ఎప్పుడైతే ఈ 543 నుంచి సో 800 ఎబో సీట్స్ 846 సీట్లు డిలిమిటేషన్ వల్ల జరుగుతాయి అనేటటువంటి భావన కలిగినప్పుడు సో ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతుంది. అంటే ఇవి ఉత్తర రాష్ట్రాలు ఇప్పుడు ప్రజెంట్గా మనం చూసినట్లయితే ఈ హిందీ రాష్ట్రాలు అని మనం చెప్పొచ్చు. సదర్న్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మేజర్గా మనము నార్థరన్ స్టేట్స్ అన్ని కూడా హిందీ లాంగ్వేజ్ ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. సో వాళ్లకు ఈ సదర్న్ స్టేట్స్కు ప్రాబల్యం అవసరం లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసుకునేటటువంటి పరిస్థితికి ఈ డిలిమిటేషన్ ప్రాసెస్ అనేది ప్రోత్సహిస్తుంది అనేటటువంటి భావన అందరిలో కూడా బలంగా ఉంది. కాబట్టి ఇది ఏ విధంగా తీసుకెళ్తుంది? సో దీనివల్ల ఈ సదర్న్ స్టేట్‌కు అమిత్ షా గారు గాని, మిగతా వాళ్ళు బీజేపీ లీడర్స్ చెప్పడం ఏంటంటే, ఈ డిలిమిటేషన్ ప్రాసెస్
సదరన్ స్టేట్స్‌కి అన్యాయం జరగదు అనేటటువంటి భావన చేస్తుంది. మనం చూసేటటువంటి పాపులేషన్ బేస్డ్ చేసుకొని ఒకవేళ డిలిమిటేషన్ ప్రక్రియ జరిగినట్లయితే ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందనే విషయం ఖచ్చితంగా మనకిక్కడ బోధపడుతుంది. ఇక్కడ మనము ఎ ఎ ఏంటంటే ఈ డిలిమిటేషన్ 1976లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలన 201 వరకు డిలిమిటేషన్ నిలిపివేయడానికి రాజ్యాంగాన్ని సవరించారు. సో, తర్వాత ఈ డిలిమిటేషన్ ప్రాసెస్ అనేది జరగలేదు. తర్వాత ఈ డిలిమిటేషన్ ప్రాసెస్ ఈ 2026కు డ్యూ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ జనాభా లెక్కలు మనకు 2000 ఆహ్, జనాభా లెక్కలు 21 జరగలేదు కాబట్టి ఈ 2026, 5లో ఒకవేళ జనాభా లెక్కల ప్రాతిపదికంగా తీసుకున్నట్లయితే ఈ డిలిమిటేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి భావన మనము చూస్తున్నాం. సో, నెక్స్ట్ ఈ దక్షిణాది రాష్ట్రాల వారి అంటే ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టు ఫ్యామిలీ ప్లానింగ్ ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా గవర్నమెంట్ పాలిసీస్‌ని ఇంప్లిమెంట్ చేశారో సదర్న్ స్టేట్స్ కంపారిటివ్‌లీ నార్థర్న్ స్టేట్స్ ఉత్తరాది రాష్ట్రాల కన్నా. సో, జనాభా పెరుగుదల నియంత్రించడానికి వారు చేసిన కృషిని గుర్తించకుండా అంటే వాళ్ళకు ఇండైరెక్ట్‌గా వాళ్లకు అన్యాయం జరుగుతుందనేటటువంటి భావన జరుగుతుంది. అంటే ప్రోత్సహించే బదులు సో, వాళ్ళు పాపులేషన్ కంట్రోల్ చేయడం వల్ల వాళ్ళ పాపులేషన్ సదరన్ స్టేట్‌లో తగ్గడం వల్ల ఈ డిలిమిటేషన్ ప్రాసెస్ వల్ల అన్యాయం జరుగుతుందనేటువంటి భావన ఉంది. వాళ్ళను ఇప్పుడు గవర్నమెంట్ పాలిసీస్ చక్కగా ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసిన స్టేట్స్‌కు వాళ్లకు దక్కేటటువంటి ఏమంటారు అప్రిషియేషన్ ఏదైతే ఉందో అది ఇదేనా అనేటటువంటి భావన వాళ్లకు నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏకమై ఈ డిలిమిటేషన్ ప్రాసెస్ మీద ఖచ్చితంగా కంప్లీట్ ఎక్సర్సైజ్ చేస్తూ సో, వాళ్ళు దీన్ని ఏ విధంగా మనము సదర్న్ స్టేట్స్‌కు జస్టిఫై చేయగలుగుతాము. పాపులేషన్ బేస్ కాకుండా మరి ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి ఆలోచనలో ఈ సదర్న్ స్టేట్స్‌లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా సో, మీటింగ్ అయ్యి దానికి ఇప్పుడు మనము మామూలుగా చూసినట్లయితే ఇది కొంచెం ఈ చార్ట్స్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో, నార్థర్న్ స్టేట్స్ అండ్ సదర్న్ స్టేట్స్. సో, ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ ఈ సదర్న్ స్టేట్స్ ఈ పర్టిక్యులర్ టేబుల్ మనకేం చేస్తుందంటే 1.6 నుంచి మాక్సిమం కర్ణాటక 1.9 నుంచి 2.5 వరకు చూపిస్తుంది. అదే నార్థర్న్ స్టేట్ 3.1, 3.2, 3.3, 3.1 చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ పాపులేషన్ బోత్ ఎంపీ రిప్రజెంట్స్ అంటే ఈ పర్సెంటేజ్ ఈ సదర్న్ స్టేట్స్ కంటే కూడా అబ్నార్మల్‌గా ఉంది. డబుల్‌గా ఉంది. కాబట్టి ఇది సదర్న్ స్టేట్‌కు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ టేబుల్ చెప్తుంది. మనం ఈ టేబుల్ చూసినట్లయితే ఉత్తరప్రదేశ్‌లో దాదాపుగా సో 63 సీట్లు పెరుగుతాయి. అంటే దాదాపు ప్రస్తుతం 80 ఉన్న సీట్లు 143 అవుతుంది. అదే బీహార్ చూసినట్లయితే బీహార్‌కు 39, 40 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 79 సీట్లు అవుతాయి అనేటటువంటిది తెలియజేస్తుంది. తర్వాత ఈ కర్ణాటక మాత్రమే కొంచెం సో 28 నుంచి దాదాపుగా 13 సీట్లు పెరుగుతాయనేటువంటి భావన కలుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిటి కలిపి 6 చొప్పున అంటే 12 సో దాదాపు 25 మొత్తము 42 ఉంటే దానికి ఒక 12 సీట్లు పెరిగేటటువంటి ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 25 తర్వాత తెలంగాణలో 17 సో కాబట్టి 42కు ఓ 12 యాడ్ చేస్తున్నట్లయితే మనకు ఒక 56 అక్కడ 12 సీట్లు మాత్రమే పెరిగేటటువంటి ఆస్కారం ఉంది. కేరళలో ఖచ్చితంగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా జరిగినప్పుడు 20 సీట్లకు ఇంకా తగ్గుతాయి గానీ 20 సీట్ల కంటే పెరగదు అనేటటువంటి భావన చాలా కేరళ స్టేట్‌కు ఆందోళన కలిగిస్తుంది. తర్వాత ఈ తమిళనాడులో 39 నుంచి ఒక 10 సీట్లు సో దాదాపు 49 సీట్లు పెరగడానికి ఆస్కారం ఉంది. తర్వాత మధ్యప్రదేశ్‌లో అబ్నార్మల్‌గా 23 సీట్లు దాదాపుగా 29 నుంచి 52 సీట్లకు వెళ్తుంది. తర్వాత రాజస్థాన్ కూడా సో దాదాపు డబుల్ సో ఇప్పుడు 25 సీట్లు ఉంటే దాదాపు 50 డబుల్ సీట్లు అవుతుంది. సో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ సో అత్యధికంగా ఈ నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ మనము చూస్తున్నాము. తర్వాత మనము అత్యధికంగా ఉత్తరప్రదేశ్ 846లో మనం ఈ 2 మ్యాప్స్ కంపేర్ చేస్తున్నట్లయితే
సో 846 పార్లమెంటరీ సీట్స్ అని అనుకుంటున్నారు. సో దాంట్లో సో స్టేట్ వైజ్ ఈ 2 మ్యాప్స్ మనకు ఈ ప్రొజెక్షన్ మనకు చూయిస్తుంది. సో ఇక్కడ మళ్ళీ నేను అంటే ఈ చిన్న టేబుల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ టేబుల్ 2 మనం చూసినట్లయితే సో ఈ కొన్ని స్టేట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూపీలో దాదాపు 63 సీట్లు పెరుగుతాయి. తర్వాత బీహార్‌లో 39, రాజస్థాన్ ఇంతకుముందు చెప్పినట్లు 25, ఎంపీ 23, తమిళనాడు ఒక 10, ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ మన 6 చొప్పున 12 మాత్రమే. కర్ణాటక ఒక 13 సీట్లు, పంజాబ్ ఒక 5. తర్వాత ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఎట్ స్టేక్ మనం చూసినట్లయితే సో ఇంతకుముందే చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ 12, తర్వాత అస్సాం ఒక 7, తర్వాత బీహార్ సో దాదాపుగా ఆహ్, 39 సీట్లు. సో దాదాపు అంటే 79 సీట్లు అయితుంది. దాదాపు 40 ఉంది. ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఈవెన్ రాజస్థాన్ కూడా 25-50 వరకు వెళ్తుంది. సో మధ్యప్రదేశ్ 23 సీట్లు, తర్వాత మహారాష్ట్ర 28 సీట్లు, తర్వాత అడిషనల్‌గా అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ వచ్చి 52, 29-52 అయితుంది. మహారాష్ట్ర 48-76 అయితుంది. ఒడిస్సా 21-28, తర్వాత పంజాబ్ ఓన్లీ 6, 13-18, తర్వాత తమిళనాడు ఇంతకుముందు మనం చెప్పినట్టు 10 సీట్లు 39-49. సబ్స్టాన్షియల్‌గా పెరిగేది ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత బీహారు, రాజస్థాను, తర్వాత ఇవి ముఖ్యంగా ఆహ్, గుజరాత్‌లో కూడా దాదాపు 15 సీట్లు పెరుగుతున్నాయి. కాబట్టి ఇది ఒక అలార్మింగ్‌గా ఉన్నది అనేటటువంటి విషయం మనము బోధపడుతుంది. ఈ డిలిమిటేషన్ ప్రాసెస్ ఆహ్ ఈ కాన్స్టిట్యుయెన్సీస్ అయితే రీఆర్గనైజ్ ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ రీఆర్గనైజ్ చేస్తున్న ప్రక్రియ ఏదైతే ఉందో సో జనాభా ప్రాతిపదిక మీద అయినట్లయితే ఖచ్చితంగా ఈ సదర్న్ స్టేట్స్కు అన్యాయం జరుగుతుంది. దాంట్లో డౌట్ అనేది లేనే లేదు. కాబట్టి ఇప్పుడు ముందు ముందు జరిగే ఎలక్షన్స్లో సో సదర్న్ వర్సెస్ నార్థన్ స్టేట్స్ అంటే సదర్న్ స్టేట్స్ను ఇంకా వాళ్ళు ఇప్పుడే రీజనల్ పార్టీస్ ఉండడం వల్ల సో గవర్నమెంట్ సపోర్ట్ అంతంత మాత్రంగా ఉంది. ఎప్పుడైతే వీళ్ళు అధికారంలో రావడానికి వీళ్ళ సీట్లు 165 మాత్రమే ఉన్నాయి. తర్వాత ఈ యూపీ, తర్వాత బీహార్ ఇవన్నీ కలిపితే 213. లైక్ సబ్స్టాన్షియల్‌గా ఏంటంటే మనం ఈ మేజర్ స్టేట్స్ చూసుకుంటే మాక్సిమం మెజారిటీ అంతా కూడా ఈ 4, 5 స్టేట్స్ మీద కాన్సంట్రేట్ చేసి ఉంది కాబట్టి ఆ 4, 5 స్టేట్స్ మీదనే కాన్సంట్రేట్ చేస్తారు. తర్వాత నార్దర్న్ స్టేట్స్ మీదనే ఈ రాజకీయ నాయకులు ఇంపార్టెన్స్ ఇస్తారు. సో సదర్న్ స్టేట్స్ నిర్వీర్యం అయితాయి అనేటటువంటి భావన సో ఇంటలెక్చువల్స్‌లో గాని అందరిలోనూ ఉంది. దీన్ని ఒక సైంటిఫిక్‌గా ఎప్పుడైతే చేసినట్లయితే జస్టిఫికేషన్ జరుగుతుంది. దాదాపు ఇప్పుడున్నటువంటి 543కు ఏ ప్రపోర్షనట్‌గా పెంచాలి? ఏ రేషియోగా పెంచుకోవాలి? అనేటటువంటి ఆలోచన ఒక సైంటిఫిక్‌గా చేసినట్లయితేనే దీనికి ఆహ్, డిలిమిటేషన్ ప్రాసెస్ అందరూ కూడా అభినందిస్తారు. దీన్ని మనం వేచి చూడాలని ఈ డిలిమిటేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఈ మధ్యలో ఈ సదర్న్ అండ్ నార్తర్న్ స్టేట్స్ మధ్యలో అమికబుల్‌గా సెటిల్ చేయగలుగుతుందా? లేకపోతే డిస్టెన్స్‌ని పెంచుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. సో థ్యాంక్ యూ వ్యూయర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. సో ఇది డిలిమిటేషన్ మీద ఆహ్, నేను కలెక్ట్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాననే ఉద్దేశంతోటి ఈ వీడియో తయారు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.